ఓం శ్రీ గురుభ్యో నమః. యోగ కుండలిని ఉపనిషత్తులో ఒక గురు శిష్యులకి ఒక మంత్రద్రష్టైన ఋషి తన శిష్యుడికి సంబంధించిన సమస్యలు అంటే అనేకమైన సమాజంలో నేటి భక్తులకి సంబంధించిన సమస్యలు లాంటివి అడుగుతాడు. అడిగితే ఆయన అంటే నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నువ్వేమో ఆదివారం గుడి, శుక్రవారం, సోమవారం ఇలా తిరుగుతున్నావు కదరా, నీకు నేను చెబితే అర్థం కాదు, కథ రూపేణ చెబుతాను అంటాడు. ఏంటి గురువు గారో చెప్పండి అంటే, ఒక కడుపుతో ఉన్న సింహము వేటాడటం కుదరదు దానికి. అప్పుడు అది ఒక చెట్టు కింద పడుకుంటుంది, ఆకలి తట్టుకోలేక. ఇంతలో ఒక నిద్రలో ఒక గొర్రెల మంద లాంటి స్వప్నం వస్తుంది, దాన్ని వేటాడినట్టు. అది మెలకు వచ్చేసరికి ఎదురుకుండా గొర్రెలు కనపడతాయి. ఇది ఒక కడుపుతో ఉన్నానని మర్చిపోయి ఒక దూకుతుంది. దూకంగానే కడుపులో ఉన్న సింహము ఆ గొర్రెల మందలో పడిపోతుంది. పడిపోగానే ఇది ఆ గొర్రెని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మిగతా గొర్రెలు సింహం భయం పోయిన తర్వాత చూసుకుంటే అక్కడేమో కొత్త జంతువు ఉంటుంది. సరేలే కానీ అని ఇవి ఆ జంతువుని కూడా శుభ్రం చేసి వాటితో పాటు తీసుకెళ్తాయి. ఈ సింహం కూడా గొర్రెలాగా అరవటం, ఆకులు తినటం, అల్లం చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. దానికి నేను సింహం అని జ్ఞానం లేదు. సరే కొన్నాళ్ళ తర్వాత ఒక వేరే సింహము ఈ యొక్క గొర్రెలను వేటాడడానికి వచ్చినప్పుడు ఆ గుంపులో ఉన్న సింహం మంచి యవ్వనంలో పిటలాడిపోతున్న సింహం గొర్రెల్లో ఉండటం చూసి దీనికి అర్థం కాక సరే ఎట్టగొట్ట గొర్రె, అది సింహం కూడా గొర్రెలాగా అరుస్తూ ఉంటుంది. సరే దాన్ని పట్టుకొని ఆ సింహాన్ని ఈ బయట నుంచి వచ్చిన సింహం తీసుకెళ్తుంటే అది ఏం చేస్తుంది, సిద్ధాంతులు, మఠాధిపతులు చెప్పిన రుద్రాక్షలు, ఇవన్నీ ఆ తాయెత్తులు, రాగి రేకుల మీద ఏం ధైర్యం అన్నీ తలుచుకుంటూ గందరగోళం అవుతూ ఉంటుంది. నన్ను రక్షించండి సింహం బారి నుంచి అని. ఆ సింహం ఎనకుండా దీన్ని బలవంతంగా తీసుకెళ్ళి బావి దగ్గరికి తీసుకెళ్ళి ఇది ఎన్ని స్తోత్రాలు, కీర్తనలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు చదువుతున్నా వినకుండా ఒక్కసారి బావిలోకి చూపిస్తుంది. బావిలో నీళ్ళల్లో ఇది దాని సింహం ఒరిజినల్ రూపం కనపడిన తర్వాత ఇది అప్పుడు భయం తగ్గుతుంది. దీనికి భయం ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా ఇదేం చేస్తుందంటే అప్పుడు చెప్తుంది, నువ్వు ఒరిజినల్ సింహము రా, నువ్వు గొర్రెవి కాదు తిరగటానికి, గడ్డి తినటానికి అని చెప్తుంది. అప్పుడు అది సింహం ఒక కేక పెడితే అంతకుముందు తనతో పాటు తిరిగిన గొర్రెలన్నీ పారిపోతాయి. ఈ కథ ఆ ఋషి అతనికి చెప్పింది ఏంటంటే, మీరు సమస్యలు అనే భయంతో మీరు గడ్డి తినటం ఈ విధంగా చేస్తున్నారు, ఇది కాదు అసలు సబ్జెక్టు. దీన్ని ఎవరైనా స్త్రీ విద్యా పరంగా ఒక మంత్రం లాంటిది చేసుకుంటే మీ ఒరిజినల్ రూపం తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది, మహాకుండలిని ప్రోక్త పరబ్రహ్మ స్వరూపిణి సర్వశబ్దమయి దేవి యోక అనేక అక్షరాకృతి. అంటే ఒక అక్షర మంత్రం దగ్గర నుంచి అనేక అక్షరాల మంత్రం వరకు నువ్వు ఉంటావు అని దాని అర్థం. నువ్వు అంటే నేను, మీరు అని అర్థం అన్నమాట. ఆ విధంగా పరిగెత్తకుండా డబ్బులు ఖర్చు పెట్టి ఊరికి పరిగెత్తి ఎవరెవరేదో చెప్పారనే బదులు మీరు ఆ కార్యక్రమం చేసే బదులు చేయించే వాళ్ళని ఫస్ట్ సారి ఒకటి అడగండి. ప్రశ్న మీలో వస్తేనే మీకు సమస్యలు పోవు. ఏమండి ఈ వ్రతం చేయమంటున్నారు, ఏ ఉపనిషత్తులో అయినా ఈ వ్రతము ఉన్నదా అని అడగండి. ఏ పూజ చేసినా ఇది ఉపనిషత్తులో ఉన్నదా అని అడగండి. మీరు అలా అడిగినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, మీకు తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. మీరు సింహములాగా ఉంటారు, గొర్రెల్లాగా ఉండకుండా. అంటే దీనిని ఆ ఋషి ఆ యోగా ఉపనిషత్తులో చెప్పిందానే మీకు చెప్తున్నా నేను. ఫిజికల్ ఆధ్యాత్మికం ఇలా ఉంటుంది, ఇంటర్నల్ ఆధ్యాత్మికం ఇలా ఉంటుంది, ఆ ఋషి ఉపనిషత్తుల్లో ఉంటుంది. మీరు పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి పరిగెత్తక్కర్లేదు. ఏ బుక్ స్టాల్కి వెళ్ళినా ఏదో ఒక ఉపనిషత్తు తెచ్చుకోండి, దాంట్లో భావాలు ఉంటే చదువుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి, పరిగెత్తవాకండి. స్వస్తి.